ఉజ్వల జీవితం ప్రేక్షకులకు స్వాగతము. అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈరోజు మనిషి ఎదగాలంటే ఎదగటానికి ఎవరికి అవకాశం ఉంటుంది? అసలు ఎదగటం ఎలా? ఎదగటానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? ఈరోజు చాలామంది యువత అంతా బీటెక్లు చేసి తర్వాత డిగ్రీలు సంపాదించుకొని ఏం చేయాలో తెలియక, ఉద్యోగాలు రాక, వాళ్ళు రకరకాలైన ఆలోచనలతో వాళ్ళ జీవితాన్ని విస్మయం చెందుతూ, ఒక ఆయన చెప్తూ ఉంటాడు, నాకు సార్ నేను ఉద్యోగం చేయకపోతే నాకు పిల్లల్ని ఇవ్వట్లేదు అని చెప్తా ఉంటాడు. ఒక ఆయన అంటాడు, ఏం చేసినా నాకు ఉద్యోగం రావట్లేదు సార్ అని అంటాడు. సమాజంలో ఇంత రిజెక్షన్ ఉన్న క్రమంలో మనం ఏం చేస్తే ఎదుగుతాం, ఎలా చేస్తే ఎదుగుతాం, మనలో ఎదగటానికి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. ఫ్రెండ్స్, వీడియో చాలా ఇన్ఫర్మేటివ్గా ఉండబోతుంది, ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. కాబట్టి ముందుగా లైక్ చేయండి. లైక్ చేసి వీడియోని చివరి వరకు చూడండి. మంచి ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఈ వీడియో మీకు ఇన్స్పిరేషన్గా ఉండబోతుంది. ఈ వీడియోని చూసి మీ జీవితంలో ఎదగటానికి కావాల్సిన కొన్ని క్వాలిటీస్ నేర్చుకుంటారని ఆశిస్తా ఉన్నాను. వీడియోలోకి వెళ్ళిపోతే మనకి ఎవరైనా ఎదగవచ్చు. నాకు బ్యాక్గ్రౌండ్ లేదు, నాకు ఫైనాన్షియల్ సపోర్ట్ లేదు, తల్లిదండ్రుల ఆధారం లేదు, సమాజంలో సొసైటీలో ఆధారం లేదు, నేను ఎదగలేకపోతున్నాను అని ఆలోచించే వాళ్ళు, ఇది నిజంగా ఈ 4 క్వాలిటీస్ లేని వాళ్ళు కూడా చాలామంది ఎదుగు చూశారు. మనం చూస్తూనే ఉంటాం. ఎవరు ఎదిగినా సరే వాళ్ళందరూ ఎక్కడి నుంచి ఎదుగుతున్నారు అని అంటే జీరో నుంచే ఎదుగుతున్నారు. అంతేగాని వాళ్ళు ఏదో ఒకేసారి ఆకాశం నుంచి ఊడిపడ్డట్టు కాదు. వాళ్ళు జీరో నుంచే ఎదిగారు. మీకు కనపడుతున్న వ్యక్తులందరూ కూడా ఎదిగిన వ్యక్తులందరూ కూడా జీరో నుంచి, డాక్టర్ కావచ్చు, లేకపోతే అంబేద్కర్ గారు కావచ్చు, గాంధీ గారు కావచ్చు, పెరియార్ గారు, ఎవరైనా సరే జీరో నుంచి వాళ్ళ జీవితాన్ని మలుచుకున్న వాళ్ళే. ఎదగాలనుకున్నా సరే మనకి ఈ 3 క్వాలిటీస్ మనకు ఉండాలి. ఒకటి ఏంటంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే మనం చదువుతున్న క్రమంలో మనకి ఎన్నో రిజెక్షన్స్ వస్తాయి. మనం చదువుతున్న క్రమంలో. అంటే చాలామంది మనం చేస్తున్నప్పుడు, నువ్వు ఇది చేయగలవా, నీకు ఇది చేతనవుతుందా, నీ వల్ల కాదు, ఇది నువ్వేం చేయలేవు అని మనల్ని సమాజం వెనక్కి నెడుతూ ఉంటుంది. కానీ మనం కంట్రోల్గా ఉండాలి. సెల్ఫ్ కంట్రోల్ చేసుకొని వాటిని అధిగమిస్తూ ఎదగాలి. తర్వాత ఇమోషనల్ ఎబిలిటీ ఉండాలి. ఎబిలిటీ అంటే మనం రిజెక్షన్స్ వచ్చినప్పుడు ఇమోషనల్ని మనం కంట్రోల్ చేయాలి. కానీ ఇమోషనల్ ఎబిలిటీ మనకు ఉండాలి. తర్వాత మూడోదిగా ఆప్టిమిజం అని అంటే ఏంటి? ఆప్టిమిజం అని అంటే ఇవాళ మనం ఏదైనా చేస్తున్నప్పుడు రిజెక్షన్ వచ్చినప్పుడు, అంటే ఎన్ని రిజెక్షన్స్ వచ్చినాయి, ఇది కాకపోతే ఇంకొకటి అనే ఆప్టిమిజం ఉండాలి. కంపెనీ కంటే ఎక్కువ కంపెనీ గొప్ప కంపెనీ ఉంటుంది అనే ఆప్టిమిజాన్ని కలిగి ఉండాలి. అంటే ఆప్టిమిజం అని అంటే మనకి పాజిటివ్ థింకింగ్ ఉండాలి. పాజిటివ్గా థింక్ చేయాలి. లైఫ్లో ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. ఏమి లేకపోయినా సరే, ఫైనాన్షియల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే, లేకపోతే నీకు సొసైటీలో నీకు రిజెక్షన్స్ వస్తున్నా సరే, సొసైటీ సపోర్ట్ లేకుండా, మీ పేరెంట్స్ సపోర్ట్ లేకుండా మీరు ఎదగాలంటే ఈ 3 క్వాలిటీస్ మీలో ఉండాలి. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు తెలుసు, వాళ్ళిద్దరూ బీటెక్ మధ్యలో డిస్కంటిన్యూ చేశారు. ఒక అతను వాళ్ళ అన్నయ్య బీటెక్ కంప్లీట్ చేశాడు, ఇంకొక అతను బీటెక్ డిస్కంటిన్యూ చేశాడు. తర్వాత బీటెక్ 2 సంవత్సరాలు పోయి 10,000 రూపాయలు, ఆ ప్లేస్ 10,000 రూపాయలు ఇంటి తీసుకొని కాఫీ షాప్ స్టార్ట్ చేశారు. ఆ కాఫీ షాప్ లో వాళ్ళు రోజు 10,000 రూపాయలు బిజినెస్ అవుతా ఉంది. బిజినెస్ అవుతా ఉంటే వాళ్ళకి పెరుగుతా ఉంది. వాళ్ళకి ఉత్సాహం వచ్చింది. దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడిచిన తర్వాత, నేను ఎందుకు అటువైపు వెళ్తూ ఎలా ఉంది నా బిజినెస్ అని అడిగాను. వాళ్ళు అడిగితే చాలా బాగుంది నాకు అన్నారు. వాళ్ళ ఆలోచన ఎలా ఉందని అంటే, నేను చెప్తున్నాను, వాళ్ళ ఉన్న ఆస్తి మొత్తం అమ్మి 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద బిజినెస్ చేయాలన్న ఆలోచనలు వాళ్ళు ఉన్నారు. 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టి ఒక రెస్టారెంట్ బిజినెస్ చేయాలన్న ఆలోచనలో ఉన్నారు. అంటే వాళ్ళు చూడండి ఎంత పాజిటివ్ గా, ఎంత ఈ 1 కోటి రూపాయల బిజినెస్ చేయడంలో వాళ్ళకి ఏమి ఆటంకం లేదు. ఎదురుగావా అంటే వాళ్ళ విల్ పవర్ చూడండి, నేను ఖచ్చితంగా చేయగలను అనే విల్ పవర్ వాళ్ళలో ఉంది. ఇలా సెల్ఫ్ గా ఎప్పటికప్పుడు మోటివేటెడ్ గా ఉండి, ఎప్పటికప్పుడు మనం ఎబిలిటీని పెంచుకుంటూ పోయి, ఈ బిజినెస్ క్రమంలో ఎన్ని రిజెక్షన్స్ వచ్చినా మేము ఏ రకంగా వెనకాల ఉంటుంది, ఖచ్చితంగా మేము ఇది చేస్తామని చెప్తాం. అలాగా ఎవరో ఉద్యోగాలు ఇస్తారు, ఎవరో మనకి ఏదో చేస్తారు, ఎవరో మనకు వచ్చి సహాయం చేస్తారు అని కాకుండా నీకు నువ్వు సహాయం చేసుకో. ఈ 3 క్వాలిటీస్ నీలో ఉంటే ఖచ్చితంగా నువ్వు ఒక గొప్పవాడు అవుతావు. నీ జీవితానికి నువ్వే బాస్ అవుతావు. ఎవరో నీకు బాస్ అవసరం, నీ జీవితానికి నువ్వే బాస్ అవుతావు. ఇలాగ ఈ 3 క్వాలిటీస్ కలిగి ఉంటే మీ జీవితాన్ని ఎదుగుదలకు, ఉన్నత స్థాయికి చేరడానికి ఈ 3 క్వాలిటీస్ మీరు సాయం చేస్తాయి. కాబట్టి ఈ క్వాలిటీస్ మీలో పెంచుకొని
ఖచ్చితంగా మంచి జీవితంలో స్థిరపడాలని నా వీడియోని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఈ అవసరం ఉన్న వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.